నా మిత్రుడు విజయన్ కలవడానికి వెళ్తున్నాను. ఈ ఆనంద సమయంలో నీ అందాలతో ఆడి పాడి నన్ను మైమరపింపజేయి.
మా బావ. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి దేవి ఎలా మాట్లాడుతున్నావు? నేను విజయ్, అదే మీ బావ చిన్ననాటి స్నేహితులం. విజయ్ ఇంట్లో లేడా? లేడు. ఇక నువ్వు దయచేయొచ్చు. అదేమిటి దేవి, ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఇంకా నువ్వు ఆ విషయాన్ని మర్చిపోలేదా? చూడు అన్వర్, అనవసరమైన విషయాలు గుర్తు పెట్టుకొని బాధపడడానికి నేనేమి అందరిలాంటి అమ్మాయిని కాదు. ఈ గద్వాల్ సంస్థానపు వారసురాల్ని. చూడు దేవి, నీలోని గడుచుతనం, మాట తీరు ఏం మారలేదు. కోపంలో కూడా నీ అందం రెట్టింపై నన్ను, నా మనసునే నీ వైపు లాగుతుంది. మిస్టర్, ఆల్రెడీ ఒకసారి నా చేత చెప్పు దెబ్బతిన్నావు. అయినా నీకు సిగ్గు రాలేదా? సిగ్గా, గుద్ద, నాగా నాకు బుద్ధి రావడమే కాదు, నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. అడవిలో పులి మాంసాహారం మానేసి గడ్డి తింటున్నా అంటే నమ్మడానికి నేనేమి లేడి పిల్లని కాను. దేవి, నన్ను నమ్ము దేవి. నేను నిన్ను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. అమాయకంగా మాట్లాడి నన్ను ఏ మార్చాలని చూడకు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏంటే బతిమలాడే కొద్ది పెద్ద పోజులు కొడుతున్నావు? చూడు, మనసుకు నచ్చిన చిన్నదానివని ఇంతసేపు మాట్లాడాను. అదే నేను తలుచుకుంటే నిన్ను బ్రోకల్ కేసులో ఇరికించగలను. ఒరేయ్ మద పిచ్చి పట్టిన కుక్క, ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాదగా బయటికి వెళ్ళు. నన్ను ఎంత మాటన్నావే, ఇప్పుడే నిన్ను బలవంతంగా నా వశం చేసుకుంటాను. ఒక ఆడదాన్ని బలవంతంగా లాక్కోవాలని చూస్తే అది మొగతనం అనరా? రాస్కెల్. ఆల్రెడీ ఫస్టే కొట్టాలి ఆల్రెడీ. అమ్మని అమ్మ, ఎంత దెబ్బ కొట్టావే! ఒంటి మీద కేజీ కండలేదు నీకు. అసలే నేను శాడిస్ట్ లా కొడుకు. నన్ను కొడతావా? ఇంతవరకు నా కన్ను పడ్డ ఏ కన్ను పిల్ల తప్పించుకోదు, కానీ నువ్వు నా ఒంటిపై చెయ్యి వేసిన ఆడదానివి. బొమ్మాలి, ఇక నిన్ను వదలా వదలా వదలా. దుర్మార్గుడా, ప్లీజ్ మీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు. నా జీవితాన్ని నాశనం చేయొద్దు. అరుంధతి సినిమాలో అనుష్కలాగా ఇంతలానే బతిమలాడుతున్నావు. ఇక నా కబంధ హస్తాల్లో చిక్కిన నీ జీవితాన్ని నాశనం చేస్తాను. నా జీవితాన్ని నాశనం చేయొద్దు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాలోని కామదాహం రెట్టింపై నీతో గాఢంగా శృంగారంలో మునిగి బొమ్మ. అన్వర్,
కల్పిస్తున్నావు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను నిన్ను ప్రేమించడం కూడా లేదు. అసలు నీ మొహం చూస్తుంటేనే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. నన్ను చూస్తేనే నీ ఒళ్ళు కంపరం పడుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా నిన్నొదలను. బొమ్మాలి అన్వర్ని. రామాయణంలో రావణుడు, భారతంలో దుర్యోధనుడు ఇద్దరు నా గురువులు. కావాలనుకున్న దాన్ని అనుభవించడు, కాదన్న దాన్ని ఈ భూమి మీద నుండి లేపేయడం ఈ అన్వర్ శిలాశాసనమే. నువ్వు సాడిస్తూరా. ఒక ఆడదాని మనసు అర్థం చేసుకోలేని దుర్మార్గుడివి. ఎస్, నేను శాడిస్టే. నువ్వెన్నైనా తిట్టు, భరిస్తాను, కానీ నిన్ను మాత్రం వదలా. బొమ్మాలి, ఇక వదలా. ఇంతవరకు నా గురించి తెలిసిన వాడేవాడు నా వంటి మీద చెయ్యి వెయ్యలేదు. అర్థమైన నా కొడుకులతో నేను చేతులు కలపలేదు. ఎవడివిరా నువ్వు? అశోక్, పేదల బాలటి పెళ్లిదిని ఇలాంటి దుర్మార్గుల బాలట స్వప్నాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఆడపిల్లను అల్లరి చేసినట్టు కనిపిస్తే పద్మ కాపురానికి పనికి రాకుండా చేస్తా. చూడు అశోక్, నీలాంటి సింహాలను సైతం బోనులో బంధించి చేయించగల సింహానిరా నేను. ఈ సింహాన్ని బంధించాలంటే గుండెలో ధైర్యం, వేడి ఉండాలి. అదే ఇలాంటి కామె పిచ్చాచాలకు చాలా తక్కువ. వచ్చిన దారిలో వెళ్ళు, లేదంటే ప్రాణం తీస్తా. అశోక్, నేనెవరో తెలుసా? నువ్వు ఎవరైతే నాకు తెలిసి గుట్టే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివైనా, ఈ దేశానికి సీఎం అయినా నా ఎదురుగా నిలబడ్డావంటే ఈ ప్రాణం చేస్తా. ఓకే. ఒరే అశోక్, ఈ అన్వర్ విశ్వరూపం చూస్తావు. నిన్ను కటకటాల వెనుక నెట్టించి ఉరికమ్మ ఎక్కించకపోతే నేను ఈ సిటీ కమిషనర్ బెనర్జీ తమ్ముడినే కాదు. నువ్వు ఈ సిటీ కమిషనర్ బెనర్జీ తమ్ముడువా? నీకు ఇంతకు ముందే చెప్పా. నువ్వు ఎవరైతే నాకేమిట్రా వెళ్తారా? నీ అంతు చూస్తా. పోరా పో, కంతిరి నా కొడుకా, పోరా. చాలా థ్యాంక్స్ అండి. యువరాణి గద్వాల యువరాణి అభిరుచి బొమ్మ. చూడు ముద్దుగుమ్మ, నిన్ను చూస్తుంటే సీమ సరుకు లేకుండానే యమకిక్కెక్కిపోతున్నావు. మీకు కిక్కు మాత్రమే ఎక్కుతుందన్నయ్య, నాకు మాత్రం దీన్ని చూస్తుంటే నరాలు అదుపు తప్పి ఆరాట పడుతున్నాయి. అదేమైనా నరాల వీక్నెస్ ఏమో, వెళ్ళి డాక్టర్ దగ్గర చూయించుకోండి. చెబితే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను.
చాతుర్యం. చూశారుగా, ఇక బయలుదేరండి. ఏదో కావాలని వచ్చాము, నిన్ను చూసేసరికి అన్నీ మర్చిపోయాము. మీరెందుకు వచ్చారో నేను గుర్తు చేయనా? చూడు గద్వాల యువరాణి, ఒకసారి నీ తల్లి నీ తండ్రి ఎదురు తిరిగి ప్రాణాలు కోల్పోయారు. పిచ్చిరారా, నా రాజకీయం అనుభవం అంత లేదు. నీ వయసు నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఇలాంటి దానికి వార్నింగ్లు కాదు ఎమ్మెల్యే గారు, వాంతులు చేయించాలి. ఈ క్షణమే దీన్ని తనివి తీరా అనుభవించి ఆ తరువాత దీని శరీరాన్ని మొక్కలు మొక్కలుగా నరకాలి. రే చిత్తకక్క కుక్క, నన్ను చంపుదాన్ని బెదిరించగానే బెదిరిపోవడానికి నేనేమి అందరిలాంటి ఆడపిల్లని కాదు. ఒకరిని ప్రేమించి మరొకడికి నీ సర్వసాన్ని అర్పించిన కుళ్ళుకుళ్ళ తారా, మర్యాదగా ఆ నిధి తాలూకు మ్యాపుడు మాకు అప్పగించు, లేదంటే నా తమ్ముడు మరొకసారి నిన్ను మానభంగం చేస్తాడు. నోర్మోయ్, మరొకసారి ఆ మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆవేశపడకు దేవి, అన్వరణ తప్పేమీ లేదు. నువ్వు నీ బావ విజయ్ని ప్రేమించాలని అనాథయ్యగా నీ సర్వస్వాన్ని అశోక్ గారికి అర్పించావు. ఏ చూడు, నీతో వాదన కోసం మేము ఇక్కడికి రాలేదు. మర్యాదగా ఆ మ్యాపుడు మాకు అప్పగించు, లేదంటే 6 అడుగుల స్థలంలో నిన్ను పాతి పెడతాం. కాకి బట్టలు వేసుకొని ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? ఒసేయ్! ఆడవాడిని అనుభవించడానికి సిగ్గు ఎందుకే? మగ సిరి కావాలి కానీ. ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నారు? మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి. చూడమ్మా, నువ్వెంత ప్రాధేయపడినా ప్రయోజనం లేదు. నా బాహున్నాల్లో బంధించి నా కామదాహం తీర్చుకుంటాను. నువ్వా? ఎస్, నేనే. ఒంటరిగా ఆడపిల్లను కామానికి బలికొట్టే కామాంధులను భజించిన తెగనకి వజ్రాయుధాన్ని. ఏయ్! నువ్వు మా మడిసివి, మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటావు. ఓ కమిషనర్, నన్ను కటకటగాలో వేసే దమ్ము ధైర్యం నీకు లేదు. ఎందుకంటే అవినీతి పరులకు కొమ్ము కాసే నీలాంటి లంచగొండ ఆఫీసులు ఈ భారతదేశానికి పెట్టిన చెడ పురుగులు. చూడు కమిషనర్, ఈ గద్వా సంస్థ కోసం గాని ఈ దివాళా మనుషుల కోసం గాని నువ్వు దివాణా కోసం కానీ ఎంబడబడ్డావుంటే ఈ భూమి మీద నౌకలు లేకుండా చేస్తా. ఈ పసుపత్తా పెట్టుకుంటే ముక్కలుగా నరుగుతావు. ఏ పశుపతి, ఆనాడు నా తల్లిని ప్రేమించానని మోసం చేసి నా జన్మకు గారికుడు నీకు ఈ భూమి మీద బతికే అర్హత లేదు. అంటే నువ్వు ధర్మ మరతలో సంధ్యా కొడుకు అనుకుంటా.
పిచ్చివాడ 10 నా రాజకీయ చరిత్రలో నీలాంటి తల్లి ఎందరో మంది బలైపోయారు. వాళ్ళందరూ నా సవాల్ మీద నడుచుకుంటూ నా రాజకీయ జీవితాన్ని అంచెలంచెలుగా పెంచుకున్నాను. రే అంచెలంచెలుగా పెంచుకునే ఈ రాజకీయాన్ని సమాధి చేసి ఈ భక్తులని పంచభూతాలకు పలహారంగా వేయగలడు ఈ అశోక్ చక్రవర్తి. సభాశక్తి ఈ గద్వాల యువరాణిని బంధించి ఈ చతుర్థ భవనాలలో మీకు ఎదురు లేదని నిరూపించారు. సభాష్! ఏ అన్నాల యువరాణి, మళ్ళీ ఇలా నా చేతికి దొరుకుతావని నేను అస్సలు ఊహించలేదే. ఆడదాన్ని బంధించి తీసుకురావడం మగతనం కాదురా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా భర్తతో తలపడండి. నీ భర్త ఎవడేవాడు? మీ అందరినీ ఒక్కసారి తుప్పు రేపి మీ అందరి ఆట కట్టించిన బెప్పులి. ఎవరు? అశోక? అవును, ఆ అశోకే. మీ అందరికి మృత్యువా కనిపించే అశోకే. మీరందరు కలిసి నా మీదికి ఆయుధంగా పంపించిన ఆయుధాన్ని నేను మార్చి వజ్రాయుధంగా తయారు చేసి మిమ్మల్ని అంతం చేయడానికి మీదికే పంపిస్తున్నాను. అచ్చా, చిలక పలుకులు పలుకుతున్నావే. నిన్న ఆ వజ్రాయుధాన్ని కలిపి బ్రాండీ నీళ్ళలాగా కలిపి ఈ గద్వాల సంస్థానానికి బలి ఇచ్చి నిధిని మా సొంతం చేసుకుంటాం. అన్వర్ భయ్య, ఆలస్యం అమృతం అన్నారు. ముందు దీని అందాన్ని మజా చేసి ఈ ఆలస్యం మా వాళ్ళకి ఇష్టం లేదు. ముందు నీ అందమైన బాడీని మాకు విందు చేసుకో. మర్యాదగా నీకు నీవులుగా లొంగిపోయావా ఈ సీను శృంగారంగా ఉంటుంది. లేదంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే మానభంగం జరుగుతుంది. నీలాంటి పిరికి వాళ్ళని చాలా మందిని చూశాను రా. అమ్మ జీవితం ప్రతి ఒక్క ఆడది చరిత్ర పురాణాలు వల్లించటం బాగా అలవాటైపోయింది. వద్దు పాప వద్దు, ఈ డైలాగులు విని విని నా సహనం నశించిపోయింది. రావే, ఈ పరువాన్ని వృధా చెయ్యక నాకు పసందుగా పంచు. ఆపండ్రా మదమక్కిన అంబోతులారా, ఆపండ్రా. శివ శక్తి
వీడిని వీరగా తీసి కట్టేయరా. వీడి ఎవరు భైరవా భైరవా, ఈ దేవిని వీడిని పెంగులు చేసుకున్నాడంట. ఏరా ఏరా అశోక్, మేము చెప్పినట్టు ఆ మ్యాప్ని తీసుకొని వచ్చామంటరా. చేసుకురాలేదు. ఎందుకనమ్మా ఎందుకులా మమ్మల్ని మోసం చేసింది? ఓ ఆహా, దీని అందానికి పోయావా? నిజమేరు. మనకి కావాల్సింది అప్పు మనకి తెచ్చిందా? లేదంటే నీ కళ్ళ ముందే దీని అందాన్ని మజా చేసి మిమ్మల్ని నడి వీధిలో సవాలుగా మారుస్తా. చూడగలివే మరి నా మాట విని ఆ మ్యాప్ తాలూకా మాకు లేదంటే నీ మాట ప్రాణాలు తెస్తాను. నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే భార్యను కాపాడుకోరా. రే భైరవా, నా భార్య తాకిన చేతుల్ని నీ చేతులు నరికి పంచభూతాలకు పలారంగా వస్తారా? అశోక్, ఈ పైరు మట్టు పెట్టాలంటే నీలాంటి బచ్చాల వల్ల కాదురా.